యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కన్నయ్య చాలా బాగా చదువుతాడు. ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. ఎంతో మందికి న్యాయం చేస్తారు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు. కన్నయ్యకి చాలా టాలెంట్ ఉంది. కన్నయ్య లాంటి వ్యక్తి ఈ సొసైటీకి ఎంతో అవసరం. తినడానికి బుక్కెడు బువ్వలేదు. నీ కొడుక్కి చదువు కావాలని అందరూ హేళన చేశారు సార్. మీరు మాత్రం ధైర్యం చెప్తున్నారు. ఎక్కడ నా బిడ్డ చదువు ఆగిపోతుందో అని నేను బాధపడుతుంటే నా కన్నయ్యే, ఆ కన్నయ్య ఉండగా నా చదువుకి ఏ అడ్డంకులు రావని నాకు భరోసా ఇచ్చేవాడు. కన్నయ్య చదువు గురించి మీరేమీ బెంగ పెట్టుకోకండి. కన్నయ్య చదువు కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. మేము మీకు మాటిస్తున్నాం, నిశ్చింతగా ఉండండి. కన్నయ్య, ఇక నుంచి నీకేం అవసరం వచ్చినా మా ఇద్దరికి చెప్పాలి, సరేనా? చెప్తావు కదా? చెప్తాను మేడం. వెరీ గుడ్. వెళ్ళొస్తామండి. మంచిది. బాయ్ కన్నయ్య. బాయ్ సార్. బాయ్ కన్నయ్య. బాయ్ మేడం. ఎక్కువ విహారీ. పద. పూర్ణ, ఇప్పుడు ఇవన్నిటినీ మేడం చూస్తే ఏమంటారో ఏంటో. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? స్కూల్కి మేడం. అదేంటి? చెప్పు పూర్ణ. ఇవి అంటే హలో, అలాగే 1 మినిట్. మీరు లోపలికి వెళ్ళండి. బాగుందా? తాతయ్య, సాంబార్ చాలా బాగుంది. అయితే ఇంకొంచెం తిన్నానా? తిను. తిను. అది మనవడా, ఇలా పుష్టిగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. అయితే నేను కడుపు నిండా తింటాను తాతయ్య. మ్మ్. శ్యామా, శ్యామా, ఏమైంది శ్యామా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అఖిల్ బాబు. ఏం కావాలి? సాంబార్ వేనా? ఆను. నాన్న విహారీ, ఈ డ్రై ఫ్రూట్స్ తిన్నా. వద్దు నానమ్మా, ఇప్పుడే కదా అన్నం తిన్నాను. ఇప్పుడు ఇవెందుకు? ఇవి ఒంటికి బలాన్నిస్తాయి నాన్న. ఇందులో మనకు కావలసినన్ని ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని తింటే నీకు శక్తి వస్తుంది. నిజమా తాతయ్య? నిజం నాన్న. చిన్నప్పుడు మీ పెద్ద డాడీకి, మీ డాడీకి కూడా వీటినే తినిపించేవాళ్ళం. డాడీ, మీరు కూడా తిన్నారా? అవునన్నా, నువ్వు కూడా తినాలి. అయితే సరే, పెట్టు నానమ్మా. కన్నయ్య చాలా వీక్గా ఉన్నాడు. టైంకి ఫుడ్ తింటున్నాడో లేదో. డ్రై ఫ్రూట్స్ అన్న తింటే తన ఆరోగ్యం బాగుంటుంది. విహారీ, ఏంటి మమ్మీ? ఈ బాక్స్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నువ్వు రేపు ఈ బాక్స్ స్కూల్కి తీసుకువెళ్ళి కన్నయ్యకి ఇవ్వు. కన్నయ్య ఎవరు శ్యామా? మమ్మీ, కన్నయ్య విహారీ క్లాస్మేట్.
ఈరోజు విహారీ టర్మ్ ఫీజు కట్టడానికి స్కూల్కి వెళ్తే అక్కడ మాకు కన్నయ్య పరిచయం అయ్యాడు. అవునత్తయ్య గారు, కన్నయ్య అచ్చం శ్రీకృష్ణుడిలాగా పాట పాడాడు. తన ముద్దు ముద్దు మాటలు వింటుంటే నాకు భలే అనిపించింది. కన్నయ్య వాళ్ళ నాన్న ఏం చేస్తాడ్రా? తను డ్రైవర్గా వర్క్ చేస్తాడు డాడీ. ఒక డ్రైవర్ అంత పెద్ద స్కూల్లో తన కొడుకుని చదివిస్తున్నాడా? లేదు డాడీ, కన్నయ్య చాలా టాలెంటెడ్ పర్సన్. ఈ సంస్థ వాళ్ళు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యి ఆ స్కూల్లో సీట్ సంపాదించుకున్నాడు. ఆ అబ్బాయి చాలా గ్రేట్ నాన్న. ఇంత చిన్న వయసులోనే పోటీ పరీక్షల్లో నెగ్గాడంటే రేపటి రోజున గొప్ప స్థాయికి ఎదుగుతాడు. కన్నయ్య వాళ్ళు చాలా పేదవాళ్ళు డాడీ. కనీసం స్కూల్ యూనిఫామ్ కొనిచ్చేంత స్తోమత కూడా వాళ్ళకి లేదు. అందుకే తను చదువుకోవడానికి కావలసిన వస్తువులన్నీ మేమే కొనిచ్చాం. గుడ్, చాలా మంచి పని చేశారు నాన్న. కన్నయ్యను చూస్తే చాలు శ్యామకి ఏదో తెలియని సంతోషం. శ్యామా, ఈ డ్రై ఫ్రూట్స్ ఆ అబ్బాయికి ఇవ్వడం ఎందుకు? కన్నయ్య వీక్గా ఉన్నాడు అత్తయ్య. వాడికి వేళకి భోజనం దొరుకుతుందో లేదో చాలా కష్టపడి చదువుతున్నాడు. సరైన ప్రోటీన్స్ అందకపోతే నీరసం వస్తుంది కదా, అందుకే ఈ డ్రై ఫ్రూట్స్ కన్నయ్యకి ఇవ్వమని చెప్తున్నాను. నువ్వు చెప్పింది నిజమే శ్యామా. కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోకపోతే హెల్త్ పాడవుతుంది. చదువుకోవడానికి మనసు సహకరించదు. నువ్వు ఆ అబ్బాయికి తల్లివి కాకపోయినా తల్లిలా గొప్పగా ఆలోచించావమ్మా. నాన్న విహారీ, రేపు ఖచ్చితంగా ఈ బాక్స్ కన్నయ్యకి ఇవ్వు. రే కన్నయ్య, నీకు నేను డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలా? నా కంపెనీ సేల్స్ ఏమో రోజు రోజుకి తగ్గుతున్నాయి. ఆ శ్యామ కంపెనీ సేల్స్ పెరిగిపోతున్నాయి. వాళ్ళ పతనం చూడాలని పాతాళానికి తొక్కితే వాళ్ళేమో అంచెలంచెలుగా ఎదుగుతూ నన్నే దాటేసిపోతున్నారు. ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా, పగడ్బందీగా ప్లాన్ చేసినా అన్నీ బెడిసి కొడుతున్నాయి తప్ప వాళ్ళనేం చేయలేకపోతున్నాను. ఇంకేం చేస్తే వాళ్ళ పతనాన్ని చూస్తాను. ఆ కుటుంబం ఆనందంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళ పతనాన్ని నేను చూడాలి. కన్నయ్య, హోంవర్క్ అయిపోయిందా? లేదమ్మా, ఇంకా చేస్తున్నాను. చేసుకో. కన్నయ్య, 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 నువ్వు రాసుకో నాన్నా, నేను వెళ్ళి కనుక్కుంటాను. సరే అమ్మా. కన్నయ్య, ఏంటి మేడం? నేను పిలిచింది నిన్ను కాదు, కన్నయ్యని. వాణ్ణి రమ్మను. కన్నయ్య చదువుకుంటున్నాడు మేడం. పర్లేదు, రమ్మను. ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి మేడం, చేసి పెడతాను. అది నువ్వు చేయాల్సిన పని కాదు, వాడు చెయ్యాలి. ముందు వాణ్ణి పిలువు. అంటే హోంవర్క్ మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది చెప్పు పూర్ణ? ఇప్పుడు వాడేమైనా కలెక్టర్ కోసం ప్రిపేర్ అవుతున్నాడా, లేకపోతే డాక్టర్ చదువుతున్నాడా? లేదు కదా. ఈ ఒక్కరోజు హోంవర్క్ చేయకపోతే పోయేదేం ఉండదు. ముందు వాణ్ణి పిలువు. సరే మేడం. కన్నయ్య, ఏంటమ్మా? మేడం గారు రమ్మంటున్నారు, ఒకసారి రా నాన్న. అలాగే అమ్మా. ఏంటి మేడం
మేడం పిలిచారు? పూర్ణ, నువ్వు వాడిని ఇక్కడుంచి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. పని అయిన తర్వాత నేనే వీడిని పంపిస్తాను. ఛీ, నీది ఒక బతికేనా? నువ్వు ఇలా ఉండడం వల్లే నా కొడుకు ఇన్ని కష్టాలు. మధ్యలోకి నన్ను లాగుతావేంటే? ఇప్పుడు నేనేం చేశాను? పీకల్లో దాకా తాగుతున్నావు కదా, అదే నువ్వు చేసే తప్పు. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారదు. చెప్పి చెప్పి నా నోరు పోతుంది గాని నువ్వు మాత్రం తాగడం మానట్లేదు. చూసావా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? చదువుకుంటున్న పిల్లాడిని వద్దంటున్నా వినకుండా ఏదో పనుందని ఆవిడ లోపలికి తీసుకెళ్లిపోయింది. ఇలా అయితే వాడు ఎలా చదువుకుంటాడు? ఇప్పుడు ఆడు చదువుకుని ఎవరిని ఉద్ధరించాలి? ఎలాగైనా పని నేర్చుకుంటాడులే. ఛీ, నోర్ము ఇవయ్యా. కన్న కొడుకుని బాగా చదివించి రాజులా చూడాలనుకుంటారు గాని నీలా నౌకర్లా ఉండాలని ఎవరు అనుకోరు. బో నీకే గనుక ఈ తాగుడు లేకుండా ఉంటే ఎక్కడో ఒక దగ్గర పని చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళం. కన్నయ్యని మంచిగా చదివించేవాళ్ళం. ఎప్పుడు నీ గురించి, నీ తాగుడు గురించి ఆలోచిస్తావు. కన్నయ్య గురించి ఎందుకు ఆలోచించావు? ఎప్పుడైనా కన్నయ్య గురించి కొంచెమైనా ఆలోచించావా? వాడిలా కష్టాలు పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. దేవుడా, వాడికి ఇంకా ఎన్నాళ్ళు కష్టాలు? రే విష్ణు, ఇది తీసుకో. విహారీ, ఏంటవి? డ్రై ఫ్రూట్స్. అంటే నీకు తెలీదా? వాడికేం తెలుసురా, వాడివి చూడ్డం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నాకు ఇవ్వవా? ఇవ్వను. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటానని అడుక్కుంటావు. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. Thank you, teacher. నిన్న మీకు ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేశారా? చేశాం, టీచర్. వెరీ గుడ్. బుక్స్ ఇట్ ఇవ్వండి. కన్నయ్య, ఇలారా. నీ రైటింగ్ చాలా అద్భుతంగా ఉంది నాన్న. అక్షరాలన్నీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రింట్ తీయించినట్టు ఉన్నాయి. చాలా అందంగా రాసావు. వెరీ గుడ్ కన్నయ్య. ఇలాగే హోంవర్క్ చేస్తూ ఉండు. థ్యాంక్ యూ, టీచర్. వెళ్ళి కూర్చో నాన్న. బిహారీ, నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదు? చేయలేదు టీచర్. ఇంటి దగ్గర ఆడుకున్నావా? లేదు టీచర్. మరేం చేసావు? హోంవర్క్ చేద్దామని కూర్చున్నాను. ఇంతలో మా తాతయ్య గారు వచ్చి ఆయన కాళ్ళు నొక్కమని చెప్పారు. ఓహో, మీ తాతయ్య గారికి కాళ్ళు నొప్పి పెడితే నిన్ను నొక్కమంటే నువ్వు నొక్కావా? అవును టీచర్, అందుకే టైం సరిపోలేదు. నువ్వు కాళ్ళు నొక్కితే నీ హోంవర్క్ ఎవరు చేస్తారు? రేపు తప్పకుండా చేస్తాను టీచర్. అనగనగనగా ఒక ఊర్లో ఒక రాజున్నాడు. ఆ రాజుగారు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. అబ్బా, సరిగ్గా నొక్కు తాతయ్య. ఇంతకన్నా మంచిగా నొక్కుతారా? సరే, ఆ 7 చేపలు తెచ్చిన తర్వాత అది ఆ, ఇలా నొక్కాలి. మ్, విహారీ, హోంవర్క్ అనగానే నువ్వు రోజుకొక కథ చెప్తున్నావు. నిన్నటి హోంవర్క్ మళ్ళీ నేను తిరిగి వచ్చేలోపు రెడీ చేసి ఉంచాలి, లేకపోతే పనిష్మెంట్ ఇస్తాను. ఓకేనా? వెళ్ళు. ఓకే టీచర్.
టీచర్ అన్నంత పని చేస్తుందిరా. మరి ఇప్పుడు ఏం చేయాలిరా? ఆలోచిద్దాం. ఐడియా. ఆ, ఏంటి? నీ హోంవర్క్ కన్నయ్యని చేయమను. వాడెందుకు చేస్తాడ్రా? నువ్వు అడిగితే చేస్తాడ్రా. వాడు చదువుకోవడానికి మీ డాడీయే కదా డబ్బులు కట్టారు. అందుకే నువ్వేం చెప్పినా వాడు చేస్తాడు. టైం లేదురా, రాయమని చెప్పు. కన్నయ్య, ఏంటి విహారీ? నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళి నా హోంవర్క్ చేసుకునిరా. ఇదిగో వెళ్ళు. అలాగే విహారీ. థ్యాంక్స్ రా, నాకు మంచి ఐడియా ఇచ్చావు. నీ హోంవర్క్ చేయడానికి ఒకడు దొరికాడ్రా. కన్నయ్య, అయిపోయిందా? లేదు విహారీ, రాస్తున్నాను. రే బెల్లు మోగిందిరా, క్లాస్ టీచర్ వచ్చేస్తారు. త్వరగా ఫినిష్ చేయి. అంత త్వరగా వాడు ఎలా ఫినిష్ చేస్తాడ్రా? నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందిరా. ఎలా చేస్తాడ్రా? వాడేమన్నా 2 చేతులతో రాస్తాడా? అరే కన్నయ్య, రైటింగ్ మార్చరా, లేకపోతే టీచర్ గుర్తుపడతారు. నాకు తెలుసు విహారీ, ఆ కన్నయ్య ఉన్నాడు కదా. నువ్వేం టెన్షన్ పడకు. త్వరగా ఫినిష్ చేయరా బాబు. మీరెళ్ళండి, నేను రాస్తానులే. సరే, త్వరగా రాయ్. నీ హోంవర్క్ అయిపోయింది విహారీ. సైలెన్స్. విహారీ, హోంవర్క్ చేసావా? చేశాను టీచర్. తీసుకురా బుక్కు. నువ్వు సూపర్ నాన్న, చాలా బాగా రాసావు. కన్నయ్య, ఇలా రా నాన్న. కన్నయ్య, విహారీ, ఇక నుంచి మీరిద్దరూ ఫ్రెండ్స్. విహారీ, కన్నయ్య బాగా చదువుతాడు కాబట్టి నువ్వు తనతో ఫ్రెండ్షిప్ చేస్తూ నువ్వు కూడా బాగా చదువుకోవాలి. ఓకే టీచర్. కన్నయ్య, విహారీ చదువులో చాలా డల్ గా ఉన్నాడు. అందుకే నువ్వు దగ్గరుండి అన్ని నేర్పించాలి. అలాగే టీచర్. మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ టీచర్. అవునా విహారీ? అవును టీచర్. అయితే మీరిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి ఒకసారి. నాన్న, కన్నయ్య, ఏంటమ్మా? స్కూల్లో చదివేలా చెప్తున్నారు? ఓ, చాలా చక్కగా చెప్తున్నారమ్మా. నీకు పాఠాలు అర్థమవుతున్నాయా? అర్థం చేసుకొని బాగా చదువుతున్నాను. అమ్మ చూడు ఎలా రాశాను. బాగా రాసావు నాన్న. నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా? అయ్యారమ్మా. ఎంతమంది? అందరూ. కాకపోతే విహారీ మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్. అవునా నాన్న? అవునమ్మా.
విహారీకి తక్కువ మార్కులు వస్తాయి. అందుకే వాళ్ళ డాడీ, మమ్మీ ఇంకా టీచర్ అందరూ విహారీకి నన్ను నేర్పించమని చెప్పారు. మరైతే నువ్వు నేర్పిస్తున్నావా? ఓ, నేర్పిస్తున్నానమ్మా. ఆ కన్నయ్య కూడా చెప్పాను విహారీకి చదువు బాగా రావాలని. మా నాన్నే మా మంచి కన్నయ్య.